हाई फ्रेंड्स ना पेరు మనీషా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల। ఈ రోజు వీడియోలో నేను మీకు అసలు గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి పాట్ సైజ్ అనేది తీసుకోవాలి, లేకపోతే ఎలాంటి ప్లాంట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ సాయిల్ మిక్స్ అనేది యూజ్ చేయాలి, ఎలాంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి, ఇలా చాలా డౌట్స్ అంటూ ఉంటాయిగా। సో అలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది। సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఈ నర్సరీ నేమ్ వచ్చేసి శ్రీ విజయదుర్గ గార్డెన్ నర్సరీ। ఈ నర్సరీ వచ్చేసి మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ లో మచిలీపట్నం అనే ప్లేస్ లో ఉంది। ఈ నర్సరీ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కడియం నుంచి ఇక్కడికి మొక్కలు అనేవి ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి। అది ఈ శ్రీ విజయదుర్గ గార్డెన్ నర్సరీ యొక్క స్పెషాలిటీ। సో ఈ గార్డెన్ యొక్క ఫుల్ వ్యూని మీకు చూపిస్తాను। ఇది గార్డెన్ యొక్క ఎంట్రన్స్। ఈ నర్సరీ చూడండి, మొత్తం గ్రీనరీగా అంత ఫ్లవరింగ్ తోటి చాలా బాగుంది। నాకైతే చాలా నచ్చింది నర్సరీ। దాని మెయింటెనెన్స్ కూడా చాలా ప్రాపర్గా ఉంది। సో మనం ఏ నర్సరీని విజిట్ చేసినా కూడా ఫస్ట్ మనం చూడవలసింది అసలు ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు। మెయింటెనెన్స్ బట్టే మనం ఆ నర్సరీని విజిట్ చేయాలి। ఎందుకంటే మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు అంటే కనుక అక్కడ తీసుకునే ప్లాంట్స్ కూడా మనకంత హెల్తీగా గ్రో అవ్వవు। నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను। ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న బిగినర్స్కి ఈ వీడియో కాస్త హెల్ప్ అవ్వచ్చు। మనం ప్లాంట్ సెలెక్షన్కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు టిప్ నెంబర్ 1, ఫస్ట్ మన నర్సరీ విజిట్ చేసిన తర్వాత ఓవరాల్ నర్సరీని ఒకసారి మనం చెక్ చేసుకుని ఏ ప్లాంట్ కలెక్షన్ ఉన్నదనేది ఒకసారి విజిట్ చేయడం వలన మనకి మొత్తం ఓవరాల్గా ఏం తీసుకోవాలని ఒక మైండ్లో ఒక ఐడియా వస్తుంది। సో నెక్స్ట్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ప్లాంట్ హెల్తీగా ఉండాలి। మన ప్లాంట్ చూడగానే ప్లాంట్ అనేది మనకు చాలా హెల్తీగా కనిపిస్తే గనక అలాంటి ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు। మీరు ఏ ప్లాంట్ తీసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ హెల్దీ ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోండి। ఆ హెల్దీ ప్లాంట్ని మనం సెలెక్ట్ చేసుకోవటం వలన మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కూడా ఆ ప్లాంట్ గ్రోత్ అనేది కూడా మనకి ప్రాపర్గా ఉంటుంది। టిప్ నెంబర్ 2, సెకండ్ స్టెప్ మనం ఏం చేయాలంటే లీవ్స్ అనేవి చెక్ చేసుకోవాలి। మనం ఏ ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా దాని లీఫ్ చెక్ చేసుకోవటం వల్ల లీఫ్ పైన మనకు తెలియకుండా చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ ఉంటాయి, లేదా ఒక్కొక్క లీఫ్ వెనకాల కొన్ని మస్కిటోస్ అనేవి ఎగ్స్ లే చేసి ఉంటాయి, కొన్ని వామ్స్ ఉంటాయి చిన్న గ్రీన్ కలర్లో, కొన్ని క్యాటర్పిల్లర్స్ అవి ఆకులు తినేస్తూ ఉంటాయి। అట్లాంటివి మనం చెక్ చేసుకోవాలి। సో ప్లాంట్ అనేది మనం ఆ బల్క్లో ఉన్నప్పుడు మనకు అది తెలియదు, మనం సెపరేట్ చేసిన తర్వాత మనం ఏ ప్లాంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది ఆ క్రౌడ్ నుంచి బయటకు తీసిన తర్వాత దాని లీఫ్ చెక్ చేసుకోవటం వలన దానికి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, లేకపోతే ఆ ప్లాంట్ అనేది ప్రాపర్గా ఉందా లేదనేది మనం చెక్ చేసుకుని తీసుకెళ్ళి, లేకుంటే కనుక మనం అది ఇంటికి తీసుకెళ్తే చూస్తే కనుక ఈ ప్లాంట్ వల్ల మన రిమైనింగ్ గార్డెన్లో ఉండే ప్లాంట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి। నెక్స్ట్ టిప్ వచ్చి మనం నర్సరీ విజిట్ చేసిన తర్వాత కొన్ని సమ్మర్ ప్లాంట్స్ ఉంటాయి, కొన్ని వింటర్ ప్లాంట్స్ ఉంటాయి। అంటే మనకి ఇవి సీజనల్ ప్లాంట్స్ అనమాట। ఇక్కడ చూడండి చాలా కలర్ఫుల్గా డిఫరెంట్ వెరైటీస్లో మనల్ని అట్రాక్ట్ చేస్తూ కొన్ని ప్లాంట్స్ కనిపిస్తున్నాయిగా, ఇవన్నీ కూడా సీజనల్స్। సో ఈ సీజనల్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ బ్లూమింగ్ అనేది మనకి పర్టికులర్ ఆ సీజన్లోనే ఉంటుంది। సో ఆ సీజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లూమింగ్ అనేది స్టాప్ అయిపోతుంది। సో అలాంటి ప్లాంట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇయర్ మొత్తం వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట। బ్లూమింగ్ అనేది మనకి సీజన్లో అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి। ఇలాంటి ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం అది సీజనల్ ప్లాంటా లేకపోతే పెరినియల్ ప్లాంటా అనేది మనకు ఒక ఐడియా ఉండాలి। ఒకవేళ మనకు ఐడియా లేకపోయినా కూడా నర్సరీ పీపుల్ని అడిగితే వాళ్ళు మనకి చెప్తారు ఏది సీజనల్ ప్లాంట్ ఏది పెరినియల్ ప్లాంట్స్। పెరినియల్ ప్లాంట్స్కి వచ్చేసరికి మనకి ఇయర్ మొత్తం బ్లూమ్స్ అనేవి ఉంటాయి, సీజనల్ ప్లాంట్స్కి వచ్చేసరికి ఓన్లీ పర్టికులర్ సీజన్లో మాత్రమే అవి బ్లూమింగ్ అనేది ఇస్తుంది। సో ఇలాంటి సీజనల్ ప్లాంట్స్కి పెరినియల్ ప్లాంట్స్కి మనకి డిఫరెన్స్ అనేది తెలియాలి। ఒకవేళ మనకు తెలియకపోయినా మన నర్సరీని విజిట్ చేసినప్పుడు ఆ నర్సరీ పీపుల్ని అడిగితే వాళ్ళు మనకి ఏది సీజనల్ ప్లాంట్ ఏది పెరినియల్ ప్లాంట్ అనేది చెప్తారు। సో ఈ విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్లాంట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు। నెక్స్ట్ టిప్ వచ్చి ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి, గ్రీన్ కలర్ నెట్ కనిపిస్తుందిగా। సో ఇది ఒక గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ లాగా। గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి, సన్లైట్ అనేది డైరెక్ట్గా ప్లాంట్స్ మీద పడకుండా పార్షియల్ సన్లైట్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు। అంటే ఈ ప్లాంట్స్ అనేవి మనం ఇండోర్స్లో పెట్టుకోవచ్చు, ఎక్కువ సన్లైట్ అవసరం లేదనమాట ఈ ప్లాంట్స్కి। సో ఇలా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ఉండే ప్లాంట్స్ని మనం ఇంటికి తీసుకెళ్ళినప్పుడు మనం ఇంట్లో కూడా పార్షియల్ సన్లైట్లో మాత్రమే పెట్టాలి। డైరెక్ట్ సన్లైట్లో పెట్టడం వల్ల ఈ మొక్కలు అనేవి తట్టుకోలేవు, ఆ హీట్ని అవి టాలరేట్ చేసుకోలేవు అనమాట। కొన్నిసార్లు మొక్కలు చనిపోతాయి కూడా। సో ఎక్కువ సన్లైట్ అవసరం లేని ప్లాంట్స్ని
ఇట్లా షేడెడ్లో పెట్టారనమాట. సో అలా నర్సరీలో మనం ఎక్కడ అది సన్లైట్లో పెట్టారా లేకపోతే షేడ్లో పెట్టారా ఆ ప్లాంట్ సెలెక్ట్ చేసినప్పుడు మనం ఆ యొక్క కంటైనర్స్లో చూస్తే మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ షేడెడ్ నెట్ కింద పెట్టారు. అంటే ఈ ప్లాంట్స్కి మనకు సన్లైట్ అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. ఏ ప్లాంట్కైనా మినిమం 6 to 8 hours ఆఫ్ సన్లైట్ కావాలి కదా, కానీ ఈ ప్లాంట్స్కి అంత అవసరం లేదు. మినిమం ఒక 4 to 5 hours ఆఫ్ సన్లైట్ సరిపోతుంది అనమాట. సో ఇలాంటి ప్లాంట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి పార్షియల్ సన్లైట్లో ఉండే ప్లాంట్స్ని మనం ఇంట్లో కూడా పార్షియల్ సన్లైట్లోనే పెట్టాలి. డైరెక్ట్గా సన్లైట్లో పెట్టడం వలన ఆ మొక్క అనేది చనిపోతుంది. సో ఇలాంటి ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీరు అది ఇండోర్ ఆర్ అవుట్డోర్ ప్లాంట్ అనేది కూడా తెలుసుకోవాలి. సో ఇందులో చూడండి, మీరు చాలా డెకరేటివ్ ప్లాంట్స్ ఉన్నాయి, కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇలా ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ చూడండి కంటైనర్స్లోనే ఉన్నాయి. డైరెక్ట్గా మనం మళ్ళీ రీపోర్ట్ చేసుకునే పని లేకుండానే డైరెక్ట్ కంటైనర్స్లో ఇచ్చేస్తున్నారు. సో అలాంటి ప్లాంట్స్ అనేవి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మన ఇంట్లో ప్లేస్ చేసేసుకోవచ్చు. సో ఎక్కువ సన్లైట్ మాత్రం ఈ ప్లాంట్స్కి తగలకూడదు అనమాట. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టిప్ ఇస్, ఇక్కడ చూడండి ఇవి సకులెంట్స్ అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఆల్రెడీ వీటిలోనే ఉంటుంది. సో వీటికి మనం ఎక్కువ సన్లైట్ అవసరం లేదు, ఎక్కువ వాటరింగ్ కూడా అవసరం లేదు. సో సకులెంట్స్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు విండోలో కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ వచ్చి, మనకి స్టెమ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. చూడండి, ఈ ప్లాంట్ యొక్క స్టెమ్ చాలా ఉడిగా స్ట్రాంగ్గా ఉంది కదా. సో అలా స్ట్రాంగ్గా ఉండే స్టెమ్స్ అండ్ బ్రాంచెస్ని మనం చూస్ చేసుకోవడం వలన ప్లాంట్ అనేది మనకి హెల్దీగా గ్రో అవుతుంది. ఈ ప్లాంట్ వచ్చేసి రెడ్ క్యాబేజ్. చూడండి, లీవ్స్ అనేవి పర్పుల్ రెడిష్ కలర్లో ఉన్నాయి కదా. సాయిల్ pHని బట్టి ఆ లీవ్స్ అనేవి దాని యొక్క కలర్స్ని మోడిఫై చేసుకుంటూ ఉంటాయి. టిప్ వచ్చి చూడండి, ఈ ప్లాంట్ యొక్క బ్లూమింగ్ అనేది మొత్తం ఫ్లవరింగ్ అంతా కూడా నర్సరీలోనే కంప్లీట్ అయిపోయింది. ఇలాంటి ప్లాంట్స్ని మనం సెలెక్ట్ చేసుకోకూడదు. ప్లాంట్స్ అనేది బర్డ్ స్టేజ్లో ఉండగానే మనం సెలెక్ట్ చేసుకోవడం వలన మనకి ఇంటికి వెళ్ళేసరికి బ్లూమ్స్ అనేవి వస్తాయి. మనకి ఆల్రెడీ బ్లూమింగ్ అనేది నర్సరీలోనే కంప్లీట్ అయిపోతే మనకి మరి చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ మొక్క చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మొగ్గలున్న మొక్కల్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్లవరింగ్ కంప్లీట్ అయిన మొక్కల్ని మాత్రం సెలెక్ట్ చేసుకోవద్దు. మనకి కొన్ని ప్లాంట్స్ అనేవి బ్లాక్ కవర్స్లో ఉంటాయి కదా. ఆ బ్లాక్ కవర్స్లో ఉన్నప్పుడు దాని రూట్స్ని కూడా మనం ఒకసారి ఐడెంటిఫై చేసుకోవాలి. కొన్ని రూట్స్ ఆ బ్లాక్ కవర్స్ నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. అట్లాంటి ప్లాంట్స్ మనం సెలెక్ట్ చేసుకోకూడదు. కొన్ని రూట్స్ అండర్ ద గ్రౌండ్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ రూట్స్ అనేవి కూడా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ రూట్స్ అనేవి మనకు బ్లాక్ కవర్స్ నుంచి బయటకు వచ్చేసిన ప్లాంట్స్ లాంటివి మనం సెలెక్ట్ చేసుకోవడం వలన ప్లాంట్ గ్రోత్ అనేది మనకి కరెక్ట్గా ఉండదు. మనం ఒక పాటెడ్ ప్లాంట్ తీసుకుంటే కనుక ఆల్రెడీ అది పాట్లో ఉంటుంది కాబట్టి ఆ పాట్ని మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టేసుకుంటాం. కానీ ఇలా కవర్స్తో సెలెక్ట్ చేసుకున్న ప్లాంట్స్ అయితే కనుక మనం రీప్లాంట్ చేసుకునేటప్పుడు ఆ రూట్ సిస్టమ్ అనేది మనది పాడై ఉంటుంది. సో అలాంటి ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకోవద్దు. యాజ్ ఎ బిగినర్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మనం అన్ని ప్లాంట్స్ ఒకేసారి మాత్రం తీసుకెళ్ళొద్దు. యాజ్ ఎ బిగినర్గా మీకు ప్రాపర్గా ఎట్లా గ్రో చేయాలనేది ఇంకా మీకు అవగాహన రాదు కాబట్టి ఒక 1 or 2 ప్లాంట్స్ తీసుకువెళ్ళండి. అది మీకు కరెక్ట్గా గ్రో అవుతుంది, మీకు ప్రొసీజర్ మొత్తం అర్థమవుతుంది అనిపించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నర్సరీని విజిట్ చేసి రిమైనింగ్ ప్లాంట్స్ని మీరు తీసుకువెళ్ళొచ్చు. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయ్యి మీరు గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. మీకు ప్లాంట్స్ అనేవి హెల్తీగా గ్రో అవుతాయి. చేసే మేజర్ మిస్టేక్ ఏమిటంటే, నర్సరీ నుంచి ప్లాంట్ సెలెక్ట్ చేసి ఇంటికి తీసుకువెళ్ళగానే వెంటనే రీపోర్ట్ చేసేస్తాం. అట్లా రీపోర్టింగ్ అనేది చేయకూడదు. ఎందుకంటే అది అక్కడ పెరిగిన ఎన్వైరన్మెంటల్ కండిషన్స్ అనేవి మన హోమ్ కండిషన్స్తో టోటల్ డిఫరెంట్ ఉంటాయి. నర్సరీలో వాళ్ళు ఒకలా ట్రీట్ చేస్తారు, మొక్కలన్నింటినీ ఒకలా ట్రీట్ చేస్తారు. మన ఇంటికి వచ్చేసరికి అది సర్వైవ్ అవ్వడానికి కొంచెం టైం అనేది దానికి ఇవ్వాలి. సో మీరు వెంటనే రీప్లాంట్ చేయడం వలన అది టాలరేట్ చేసుకోలేకపోతుంది. మినిమం గ్యాప్ ఇచ్చి ఒక 4 days or 5 days లేదా 1 week టైం గ్యాప్ ఇచ్చి అప్పుడు మీరు రీపోర్టింగ్ అనేది స్టార్ట్ చేయడం వలన మనకి ప్లాంట్స్ అనేవి మంచిగా గ్రో అవుతాయి.
ఈ నర్సరీలో ప్లాంట్ కాస్ట్ వచ్చి 30 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అన్ని ప్లాంట్స్ ఒకే రేట్లో ఉండవు, ఒక్కొక్క ప్లాంట్ రేట్ అనేది ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. సో 30 రూపీస్ నుంచి మనకి ప్లాంట్ రేట్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం సెలెక్ట్ చేసుకునే ప్లాంట్స్ని బట్టి దాని కాస్ట్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకున్నాను. సో ఈ టిప్స్ని ఆధారం చేసుకుని మీరు నర్సరీని విజిట్ చేసినప్పుడు ప్లాంట్ సెలెక్షన్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ప్లాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ ఈ ప్లాంట్స్ని మనం ప్లాంట్ చేసుకోవడానికి మనకి సాయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీకు అవైలబుల్గా సాయిల్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ మీకు సాయిల్ మిక్స్ లేకపోతే గనక, మీ దగ్గరలో సాయిల్ మిక్స్ అనేది లేకపోతే నర్సరీస్లో మనకి సాయిల్ అనేది ఉంటుంది. సో నర్సరీస్ నుంచి మనం సాయిల్ని తీసుకోవచ్చు. ఈ నర్సరీలో సాయిల్ మిక్స్ అనేది చూడండి ఏ విధంగా ఉందో. సాయిల్ అవైలబిలిటీ లేని వాళ్ళు నర్సరీస్ నుంచి మనం సాయిల్ తీసుకోవచ్చు. ఈ సాయిల్లో వాళ్ళు బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్ అండ్ కౌడంగ్ మాన్యూర్ అనేది మిక్స్ చేసి ఇట్లా పెట్టేస్తే ఉంచుతారు. మనకి ఎంత కావాలో అంటే 1 బ్యాగ్ కాస్ట్ 100 రూపీస్ అట. సో మనకి ఎన్ని బ్యాగ్స్ కావాలంటే అంత సాయిల్ అనేది అప్పటికప్పుడు వాళ్ళు మనకు ఆ బ్యాగ్ ఫిల్ చేసి ఇస్తారు. ఈ సాయిల్తో పాటు ఎడిషనల్గా ఇక్కడ కొన్ని మాన్యూర్స్ కూడా మనకు ఉన్నాయి, కొన్ని ఫెర్టిలైజర్స్ ఇక్కడ ఉన్నాయి. సో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయిల్ మిక్స్తో పాటుగా మనం మిక్స్ చేసుకోవాల్సింది ఫస్ట్ వన్ ఈజ్ వెర్మి కాంపోస్ట్. ఈ వెర్మి కాంపోస్ట్ అనేది సాయిల్లోనే ఉంటుంది మనకి. ఇందులో ఆర్గానిక్ మ్యాటర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వెర్మి కాంపోస్ట్. ఇది 1 kg 20 రూపీస్ మనకి. సో ఇది మనం ప్లాంట్ని రిపోర్ట్ చేసుకునే ముందే సాయిల్ ఇది మిక్స్ చేసుకుని ప్లాంట్స్ అనేది పెట్టుకోవటం వలన ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వెర్మి కాంపోస్ట్. మీ నర్సరీస్లో అడిగితే మనకి వెర్మి కాంపోస్ట్ అనేది వాళ్ళు కేజీస్లో ఇస్తారు. సెకండ్ ఈజ్ రోజ్ మిక్స్. ఇది ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను. నేను రోజ్ ప్లాంట్ కేర్లో రోజ్ మిక్స్ అనేది ఇవ్వటం వలన మనకి బ్లూమింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది. ఫ్లవర్స్ అనేవి కూడా మనకి పెద్దగా వస్తాయి. రోజ్ ప్లాంట్స్కే కాదు, మనం రిమైనింగ్ ప్లాంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. ఈ రోజ్ మిక్స్ అనేది మనం 15 డేస్కి ఒకసారి ఇచ్చుకోవటం వలన మనకి ప్లాంట్లో బ్లూమ్స్ అనేది ప్రాపర్గా ఉంటాయి. ఇవి 250 గ్రామ్స్ వచ్చి 40 రూపీస్ పడుతుంది. సో రోజ్ మిక్స్ అనేది నర్సరీలో మనం అడిగితే వాళ్ళు ఇస్తారు. రోజ్ మిక్స్ ప్యాకెట్ 250 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది 40 రూపీస్ పడుతుంది 250 గ్రామ్స్. నెక్స్ట్ వన్ ఇస్ ఈ ప్యాక్ వచ్చి ఆర్గానిక్ మాన్యూర్. ఇది బయోమిక్స్. ఇది మనం ఫ్రూటింగ్ ప్లాంట్స్కి లేదా వెజిటేబుల్స్కి, ఫ్లవరింగ్ ప్లాంట్స్కి, ఏ ప్లాంట్స్కైనా సరే మనం ఇచ్చుకోవచ్చు. ఇది బయోమిక్స్. ఇది 1 kg ప్యాక్. ఈ ప్యాకెట్ కాస్ట్ వచ్చి 40 రూపీస్. సో మనం అన్ని ప్లాంట్స్కి మాన్యూర్ అనేది ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ మనం సాయిల్లోనే మిక్స్ చేసుకోవచ్చు, లేదా 15 డేస్కి ఒకసారి ప్లాంట్స్కి ఇచ్చుకోవటం వలన మనకి ప్లాంట్ గ్రోత్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ దాని యొక్క ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ కూడా మనకి మంచిగా వస్తాయి. సో ఇది కూడా మనకి నర్సరీస్ అవైలబుల్గా ఉంటుంది, లేదా ఫర్టిలైజర్ షాప్స్లో కూడా మనం అడగొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ఎప్సమ్ సాల్ట్. ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది క్రిస్టల్ ఫామ్లో ఉంటుంది. సో ఇది మనం ప్లాంట్స్కి ఇచ్చుకోవటం వలన ప్లాంట్స్ అనేవి బుషీగా తయారవుతాయి. సో ఎప్సమ్ సాల్ట్ కూడా మనం 15 డేస్కి ఒకసారి ప్లాంట్కి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇవి అడిషనల్గా మనం సాయిల్ మిక్స్తో పాటుగా కాకుండా అడిషనల్గా ఇవ్వటం వలన మనకి ప్లాంట్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చి 1 kg 70 రూపీస్. ఇది చూడండి, ఇది బ్రిక్ షేప్లో ఉంది కదా. ఇది 5 kgs ప్యాక్ కోకోపీట్. ఈ కోకోపీట్ కేజెస్లో కూడా మనకి ఇస్తారు. సో ఈ కోకోపీట్ అనేది మనకి పౌడర్లో ఉంటుంది, లేదా బ్రిక్ షేప్లో కూడా ఉంటుంది అనమాట. ఇవి ప్లాంట్స్కి మనం దాన్ని బ్రేక్ చేసుకుని ప్లాంట్స్కి ఇచ్చుకోవడం వల్ల వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కరెక్ట్గా హోల్డ్ చేస్తుంది. సో కోకోపీట్ని కూడా మనం సాయిల్లో మిక్స్ చేసుకోవడం వలన మన ప్లాంట్స్ అనేవి హెల్తీగా గ్రో అవుతాయి. సో ఇవి సమ్ ఆఫ్ ద మాన్యూర్స్ అండ్ ద ఫెర్టిలైజర్స్ మనం అడిషనల్గా ప్లాంట్స్కి ఇచ్చుకోవాల్సినవి. సాయిల్ మిక్స్తో పాటుగా ఇంకా ఇవి కూడా ఇవ్వటం వలన మన ప్లాంట్ గ్రోత్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. నెక్స్ట్ మనకు పాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ పాట్స్ అనేవి మన ప్లాంట్కి తగినట్టుగా మనం పాట్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి. సో మనం చిన్న చిన్న హర్బ్స్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి 1 టైప్ ఆఫ్ యూస్ చేయాలి. ఎక్కువ విగరస్గా పెరిగే రూట్ సిస్టమ్ ఎక్కువ ఉన్న వాటికి పెద్ద సైజ్ పాట్స్ అనేవి తీసుకోవాలి. చిన్న చిన్న ఆర్నమెంటల్ ప్లాంట్స్ లేదా మన ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి 1 టైప్ ఆఫ్
పాట్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ పాట్స్ అనేవి మనకి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. సిరామిక్, ప్లాస్టిక్, సిమెంట్, హ్యాంగింగ్, ఇట్లా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మన బాల్కనీస్లో మనకి తక్కువ స్పేస్లో పెట్టుకోవడానికి కూడా మంచి మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. సో అలాంటి పాట్స్ అనేది మనకి ఏది కావాలనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ తులసి మొక్కలు పెట్టుకోవడానికి మనకు తులసి కోట్లు ఉన్నాయి. కొన్ని హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇవి బాల్కనీస్లో అవి పెట్టుకోవడానికి ప్లాస్టిక్వి కొన్ని హ్యాంగర్స్ లాంటివి అనమాట. చిన్న టబ్ షేప్స్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో మనకి 12 ఇంచెస్ పాట్, 10 ఇంచెస్, 15 ఇంచెస్ అలా మన యొక్క పాట్ సైజుని బట్టి మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇవి వెజిటేబుల్స్ పెట్టుకోవడానికి వెజిటేబుల్ కంటైనర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు. సో మీకు ఎలాంటి పాట్ కావాలనేది మీరు ప్లాంట్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. దాని రూట్ సిస్టమ్ని బట్టి ఎక్కువ పెద్ద కంటైనర్ ఇస్తే ఎక్కువ పెరుగుతుంది, చిన్న కంటైనర్ ఇస్తే అది పెరగడానికి కష్టం ఉంటుంది. ఇక్కడ చూడండి, హ్యాంగర్స్ కూడా ఉన్నాయి. మీకు ఏ సైజ్ పాట్ సెలెక్ట్ చేసుకున్నా మీకు నచ్చిన కలర్ యొక్క హ్యాంగింగ్ పాట్స్ని వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళు హ్యాంగర్స్ వేసిస్తారు. సో మీకు పాట్స్ బట్టి దాని కాస్ట్ కూడా ఉంటుంది. స్టార్ట్స్ ఫ్రమ్ 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఇంక్రీజ్ అవుతుంది. 10, 50, 60, 70, 180, 200 ఇంకా పాట్ సైజుని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ హ్యాంగర్స్, మనకి హ్యాంగింగ్ పాట్స్కి వాళ్ళు హ్యాంగ్ చేసి ఇస్తారనమాట. ఇవంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్. ప్రతి నర్సరీస్లో మనకి పాట్స్ అనేవి ఉంటాయి. దాని కిందన మనం పాట్స్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ వాటర్ వెళ్ళిపోవడానికి కూడా ట్రేస్ ఉంటాయి. సో మనకి వీటితో పాటుగా అడిషనల్గా కొన్ని సీడ్స్ కూడా చూడొచ్చు. చిల్లీ, టమాటో, క్యారెట్, కొరియాండర్, ఇట్లా మనం ఏమైనా వెజిటబుల్స్ అవి గ్రో చేసుకోవాలంటే సీడ్స్ కూడా మనకి నర్సరీస్లో అవైలబుల్గా ఉంటాయి. సో అలాంటి సీడ్స్ తెచ్చుకుని కూడా మనం గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి సిమెంట్ పాట్స్. ఈ పాట్ కాస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఫ్రమ్ 60-70 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. కానీ చాలా వెయిట్ ఉంటాయి. మనకి ప్లాస్టిక్ పాట్స్ చూసుకుంటే కనుక కొంచెం లెస్ వెయిట్లో ఉంటాయి. అది ప్లాంట్ పెట్టిన తర్వాత కొంచెం బరువుగా అనిపిస్తుంది. బట్ ఈ పాటే మనకి చాలా బరువుగా ఉంటుంది, ఎందుకంటే ఇవంతా కూడా సిమెంట్తో తయారైంది కాబట్టి. సో ఇలాంటి ప్లాంట్స్ మనం టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళకి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో వాటి కాస్ట్ అనేది ఒక్కొక్క నర్సరీలో ఒక్కొక్కలా ఉంటుంది. సో వాటి యొక్క సైజుని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటే దాని కాస్ట్ కూడా సైజుని బట్టే ఉంటుంది. సో మనం ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పాట్ సైజ్ అనేది చూసుకోవాలి. ఇట్లా అన్ని నర్సరీస్ నుంచి కూడా మనం పాట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ ప్లాంట్ చూడండి, నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది పర్పుల్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి చిల్లీస్ అట. చిల్లీస్లో ఒక రకం అట, పచ్చిమిర్చిల్లో ఒక రకం అట. ఇవి నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించాయి. సో ఇవి ఫ్రెండ్స్, నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ అయ్యే అనుకుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అట్లా చేయడం వలన నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అని మీ మొబైల్కి వస్తాయి. గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉండే నర్సరీని విజిట్ చేసి ఒక 1 or 2 ప్లాంట్స్ని సెలెక్ట్ చేసుకుని గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. గార్డెనింగ్ స్టార్ట్ చేయడం వల్ల మనకు మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. ప్లస్ మనకి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. దానివల్ల మనకి బెనిఫిట్స్ ఉంటాయి కానీ లాస్ అనేది ఏముండదు. సో ప్లాంట్స్ ప్రతి ఒక్కరు కూడా ప్లాంట్స్ పెంచుకోవటం అనేది స్టార్ట్ చేయడం వలన మనకి మంచి ఆక్సిజన్ లెవెల్స్ అనేవి వస్తాయి. సో మీ దగ్గరలో ఉండే నర్సరీని విజిట్ చేసి వెంటనే ప్లాంట్స్ అనేది తీసుకుని మీ గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో
సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ మనీషా చింతాకుల సైనింగ్ ఆఫ్.